గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి ఎపిసోడ్లో వేదిక్ మ్యాథ్స్కి సంబంధించి ఏం చెప్పబోతున్నానో చూసేద్దామా? ఆర్ యు రెడీ చిల్డ్రన్స్? సో వేదిక్ మ్యాథ్స్లో ఇవాళ మనం చూడబోతున్న ఏంటి అంటే మల్టిప్లై బై 11. ఆర్ యు రెడీ? సో మల్టిప్లై బై 11 అనేది జనరల్గా మనం స్కూల్ మ్యాథ్స్లో ఎలా చేస్తాం ఒకసారి గుర్తెచ్చుకోండి. సో ఇప్పుడు నేను చూపించేస్తున్నాను వేదిక్ మ్యాథ్స్ మల్టిప్లై బై 11. సో మనం వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఐఐటి ఎగ్జామ్స్కి, ఎంసెట్ ఎగ్జామ్స్కి, అలాగే మనం బిట్స్లలో టైం సేవ్ అవడానికి ఇలాంటి వేదిక్ మ్యాథ్స్ అనేది మనం యూస్ చేస్తాం. సో మీరు ఆ సమ్స్ని చూడంగానే, అంటే సమ్స్ అనగానే ఏంటి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయగానే మనం ఏ మెథడ్ అప్లై చేయాలి అనేది వేదిక్ మ్యాథ్స్లో వెంటనే మనకు మైండ్లో రావాలి. సో అప్పుడు మనం చాలా ఈజీగా చేసేస్తాం. సో ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క ట్రిక్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. సో మీరు ఆ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే మల్టిప్లై బై 11. సో మల్టిప్లై బై 11 అనేది ఎలా చేసేద్దాం చూసేద్దాం. ఆర్ యు రెడీ? చూడండి, ఇక్కడ 32 × 11. సో నెక్స్ట్ 45 × 11. ఇలా అన్ని సమ్స్ ఇచ్చాను చూడండి. సో 32 × 11 అంటే జనరల్గా మనం ఏం చేస్తాము, 11 3s 33 × 11 2s 22 అలా జనరల్ మ్యాథ్స్లో మనం చేస్తాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే వితిన్ 1 సెకండ్లోనే మనం డైరెక్ట్గా 1 స్టెప్లోనే ఆన్సర్ అనేది రాసేసేయచ్చు. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 32 × 11 అనేది ఇచ్చారు. సో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ యాస్టీజ్ రాసుకోవాలి, అండ్ లాస్ట్ నెంబర్ని కూడాను యాస్టీజ్గా రాసేసుకోవాలి. సో ఏ నెంబర్ అయితే ఉందో ఫస్ట్ వన్ లాస్ట్ వన్ యాస్టీజ్ రాసేసుకొని, సో మిడిల్ వన్ మాత్రం 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ని రాసాం. చూడండి, ఫస్ట్ 1s ప్లేస్లో ఉన్న డిజిట్ యాస్టీజ్, అండ్ నెక్స్ట్ 10s ప్లేస్లో ఉన్న డిజిట్ కూడా యాస్టీజ్గా రాసాం. ఇక్కడ మిడిల్లో కొంచెం గ్యాప్ ఇస్తే, సో ఇక్కడ రెండింటిని యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని రాయాలి. సో ఎంత, 3 + 2 అంటే 5. సో టోటల్ వచ్చేసరికి 352 ఈజ్ ద ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఉందో మల్టిప్లై బై 11 అనేది. సో మీరు ఆ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలా చేస్తున్నాను ఏంటి, ఆ మెథడ్ చూడంగానే, ఆ సమ్ చూడంగానే మనకి ఈజీగా మైండ్లో క్యాలిక్యులేషన్ రావాలి. సో ఒక్క స్టెప్లోనే ఆన్సర్ అనేది మనం వచ్చేస్తుందా లేదా చూసుకోండి. నెక్స్ట్ 45 × 11 అనేది ఇచ్చాం. సో ఫస్ట్ డిజిట్ యాస్టీజ్ అండ్ లాస్ట్ డిజిట్ యాస్టీజ్, 4 యాస్టీజ్గా రాశాను అండ్ 5 యాస్టీజ్గా రాసేసాను. సో మిడిల్లో ఉన్న నెంబర్స్ రెండింటిని కూడాను యాడ్ చేసి రాస్తే వచ్చిన చూడండి +4 + 5. సో టోటల్ ఆన్సర్ హౌ మచ్, 9. సో టోటల్గా వచ్చేసరికి ఇప్పుడు 495. చూసారా? నెక్స్ట్ 26 × 11, 2 × 6. సో 2 యాస్టీజ్ అండ్ 6 యాస్టీజ్గా రాసేసాం. అండ్ మిడిల్ వన్ వచ్చేసరికి రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ రాసాం 286. అండ్ నెక్స్ట్ వన్ 51 × 11. సో నెక్స్ట్ 5 యాస్టీజ్ 1 యాస్టీజ్, ఫస్ట్ లాస్ట్ యాస్టీజ్గా రాసేసాం. అండ్ మిడిల్ వన్ వచ్చేసరికి డైరెక్ట్గా యాడ్ చేసేసి 5 + 1 అంటే 6. ఓకే, అర్థమైందా చిల్డ్రన్స్? సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్గా మీకు ఇస్తున్నాను. సో ట్రై దిస్ సమ్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.